చూడొచ్చు సముద్రం దగ్గర వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. సముద్రం దగ్గర పూర్తిగా జల్లులు లేకపోతే సముద్రం దగ్గర నుంచి వచ్చే అలలు పెద్ద ఎత్తున పడుతున్న పరిస్థితి. వర్షం పెద్ద ఎత్తున కురుస్తోంది సచిన్, మామూలు కాదు. చాలా చాలా హార్ష్గా తగులుతోంది. అసలుకి హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. కంప్లీట్గా వర్షంకి సంబంధించిన స్టార్ట్ అయిపోయింది. తుఫాన్ ఇంపాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అసలు కంప్లీట్గా ఈ వర్షంలో ఇంత అంటే తుఫాను ముందు ఎటువంటి వర్ష బీభత్సం ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా నేను ఒక రకంగా తుఫాను ముందు లేదు తుఫాను సమయంలో జరిగే వర్షంతోనే నేను ఉండాల్సిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తిగా కూడా అసలు కంప్లీట్గా సముద్రం దగ్గర నుంచి అలలు కావచ్చు, లేకపోతే వస్తున్న ఇంపాక్ట్ కావచ్చు, వీటన్నిటికీ అప్పటికి నేను ఒక 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 సపోర్ట్తో ఉన్న గొడుగు, అంటే ఆ వర్షం నీళ్లు ఎంత ఫోర్స్గా కొడుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ గొడుగుని కూడా దాటుకొని అసలుకి ఏదో ఒక రాళ్ళతో కొట్టినట్టుగా అంత వేగంగా వర్షపు చినుకులు ఇక్కడ పడుతున్న పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. అంత వర్షం అంత స్పీడ్గా వర్షం కూడా పడతా ఉన్న పరిస్థితి. ఒకవైపు సముద్రం చూసుకుంటే పెద్ద ఎత్తున అలలు అయితే పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న పరిస్థితి మనం చూసాం. ఇక్కడ పూర్తిగా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఉదయం నుంచి చాలా వరకు ఈ ప్రాంతంలో చాలామంది వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం లేదు. ఇక్కడ మొత్తాన్ని ఖాళీ చేయించేశారు. పోలీసు ఒక్కరిని కూడా ఇక్కడ ఉంచే పరిస్థితి లేదని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా ఎఫెక్టివ్ ప్రాంతం. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని కూడా ఇక్కడ ఇందాక మీరు చూసుంటారు, చాలామంది పబ్లిక్ ఈడ ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు కానీ చూస్తే ఒక్కరు కూడా ఈ పబ్లిక్ ఇక్కడ లేదు. సో అటువంటి సిచ్యువేషన్ ఈ ప్రాంతంలో ఉంది. అంటే తుఫాను ఎంత తీవ్రతతో ఉంది, ఎంత వేగంగా తుఫాను పడుతోంది, ఎంత వేగంగా ఇది చూస్తున్నాను. గొడుగు పట్టుకునే పరిస్థితి లేదు, గొడుగు హ్యాండిల్ కావడం లేదు అసలు కంప్లీట్గా. నిజంగా ఇది ఇంపాసిబుల్. గొడుగుతో మన వల్ల కాదు. దానికంటే కూడా తడవడమే మేలు అనిపిస్తుంది. దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితి.